హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఈ రోజు పొద్దున్నే సినిమా చూసా, రివ్యూ లేట్ అయింది. సో కొంచెం బిజీ ఉండే, సో అది అలా ఈసారికి కొంచెం క్షమించేసేయండి. సో మూవీ నేమ్ వచ్చేసి మిరాయి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, టోటల్ 9 బుక్స్ ఉంటాయి. 9 బుక్స్ ని కాపాడాలి. అందులో ఒక బుక్ మన హీరో వాళ్ళ సైడ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఆ బుక్ ని ఎలా కాపాడతారు అండ్ ఫైనల్లీ ఏం జరుగుతుంది అనేది మూవీ ప్లాట్. నేను చాలా సింపుల్గా చెప్పేశాను, ఎందుకంటే ఇంకెక్కువ చెప్పినా కూడా కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి. సో మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మాట్లాడుకుంటే, తేజ సజ్జా గారు అండ్ మంచు మనోజ్ గారు చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారికి పర్సనల్లీ నాకు ఏమనిపించింది అంటే, గ్యాప్ తీసుకున్న తర్వాత కంబ్యాక్ ఇచ్చారు కదా, లైక్ రిటర్న్ వచ్చినప్పుడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. లైక్ ఒక సిగ్నిఫికెంట్ ప్లానింగ్ అంటాం కదా మనం, ఒక ప్రాపర్ ప్లానింగ్ తో, ప్రాపర్ స్క్రిప్ట్ తో హీరో అయినా సరే తేజ సజ్జా గారు కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా, ఎలాంటి సినిమా అయితే సెట్ అవుతుంది, ఎలాంటి సినిమా అయితే గ్రోత్ ఉంటది, ఎలాంటి సినిమా అయితే తనని అందరూ తీసుకుంటారు, అలాంటి సినిమాలే చేస్తున్నారు. నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. లైక్ ఫీమేల్ రోల్లో రితికా నాయక్ గారు కూడా క్యారెక్టర్ స్కోప్ అనేది కొంచెం తక్కువ ఉన్నా కూడా మెయిన్ కీ రోల్ అన్నమాట. సో తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మన కో యాక్టర్స్గా మన జగపతి బాబు గారు, శ్రేయ గారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారనిపించింది. అండ్ మూవీలోని మెయిన్గా మాట్లాడాల్సింది గౌరహరి గారి గురించి. గౌరహరి గారు నాకు పర్సనల్లీ తెలుసు, అంటే అంత తెలీదు బట్ తెలుసు. హనుమాన్ మూవీ టైంలో ఒకసారి మేము కలిసామన్నమాట. తన స్టూడియో అయినా కూడా నేను అన్ని చూశాను. చాలా చిన్న రూమ్లో అంత మంచి అవుట్పుట్ అనేది ప్లాన్ చేశారంటే చాలా బాగా చేశారు. ఈ మూవీ కూడా చాలా మంచిగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా వైబుంది బేబీ సాంగ్ అనేది లేదు మూవీలో, మిస్ అయింది. ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. లైక్ CGI ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు, చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతాం, మర్చిపోయాను. డైరెక్టర్ గారు కార్తిక్ ఘట్టమనేని గారు చాలా తనకున్న విజన్ని చాలా బాగా చూపించారు. అండ్ మిరాయి సెకండ్ పార్ట్ కూడా ముందే ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టే స్టోరీ అంతా రాసుకున్నారు. సో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది ఈ మూవీకి తప్పకుండా. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు గ్రాఫిక్స్ మీకు బోర్ కొట్టొచ్చు, CGI రొటీన్ అనిపించవచ్చు, అండ్ అండర్ వాటర్ సీక్వెన్సెస్ కూడా ఓవర్ ద టాప్ అనిపించవచ్చు. కొన్ని సీన్స్ మీకు ఎలా తీసారో అని అనిపించవచ్చు. మీరు అవి ఏవి పట్టించుకోకుండా క్యాజువల్గా చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ. అది కూడా మరి అన్నీ బాగున్నాయి. బొక్కలు ఎతికేటోళ్ళకి ప్రతిదీ బొక్కలాగానే కనిపిస్తుంది. నా బొక్కలో ఫిలాసఫీ పర్లేదులే. సో మూవీ అయితే బాగుంది, మీరు చూడండి. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన ప్రతి మూవీ బాగుంది లక్కీలీ. సో మీరు చూడండి, చూసి మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఇది కొంచెం మైథలాజికల్ ప్లస్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాబట్టి చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా. సో చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ ఇన్ అనదర్ వీడియో. బాయ్ మా.